ఎంపీజే న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రతి నెల ఆశ్రమానికి చేయూత అనే కార్యక్రమంతో గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేటికి వరుసగా 9వ నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, వంట నూనె, కూరగాయలు మరియు పండ్లు వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల మండలం తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ మరియు ప్రభుత్వ సామాజిక వైద్యశాల చైర్మన్ పాతూరి రామకృష్ణ, గురజాల పట్టణ తెలుగుదేశం పార్టీ రైతు నాయకుడు దైద మేజర్, గురజాల నీటి సంఘాల ప్రెసిడెంట్ జంపని అమర్లింగారావు, బూత్ ఇన్ఛార్జీలు సరమల్ల సంజీవ్, గూడూరి రాముడు, కుందుర్తి కోటేశ్వరరావు, లేళ్ల సాంబశివరావు, జానకిరాం, గూడూరి, ఆశ్రమ నిర్వాహకుడు చింతకాయల ఆదం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి ప్రతి మంత్ కూడా నిత్యావసర సరుకులు ఇస్తున్నాం ఆశ్రమానికి అన్నగారి సహకారంతో. ఇది 9వ నెల. ఈ మంత్ స్పెషల్ డే వచ్చేసరికి శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కావు రామారావు గారి సహకారంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు, పండ్లు, వంట నూనె మరియు కొన్ని నిత్యావసర సరుకుల వస్తువులు అన్నగారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. కావున అన్నగారికి, కావు రామారావు గారికి మనందరి ఆశీస్సులు మరియు ఆ శివయ్య దీవెనలో ఉండాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓం నమస్కారం.